ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో కూడా కొంత ఉపయోగం ఉంది విద్యార్థులకని తెలుస్తుంది. దాంతోపాటు కొంతమంది అధ్యాపకులకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఏఐ టెక్నాలజీస్ తోటి సివిల్ సర్వీస్ చదివేటువంటి విద్యార్థులు కావచ్చు, పోటీ పరీక్షలకు చదివేటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని ప్రముఖ విద్యావేత్త మన దగ్గర బాలలత మేడం ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ప్రపంచం అంతా ఏఐ చర్చ జరుగుతుంది. విద్యార్థులకు కావచ్చు, ముఖ్యంగా సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేట వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పాత రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే పుంకాలుగా పుస్తకాలు తిరగేయాలి, చాలా పుస్తకాలు చదవాలి. అంటే ఒక విద్యార్థి ఒక రూమ్ నిండా పుస్తకాలు ఉండి మధ్యలో కూర్చుని ఉంటాడనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ల్యాప్టాప్, దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఏ ప్రశ్నకైనా అరచేతిలో సమాధానం వస్తుంది, సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో. రీసెర్చ్ చేయడం అనేది, అంటే సివిల్స్ లాంటి పరీక్షల్లో చదవాలంటే ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్, సమాధానం చాలా సమయం పట్టేది. రీసెర్చ్ చేసి నోట్స్ చేసుకోవడానికి ఒక్కోసారి కొన్ని ప్రశ్నలకి ఒక పూట పట్టేదనమాట. ఇప్పుడు చిన్న అంశం నుంచి పెద్ద అంశం వరకు క్షణాల్లో ఆన్సర్ ఒకటే చోట వస్తుందన్నమాట. ఉదాహరణకి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందనే దాని మీద ఒక్కసారి చాట్ జీపీటీ, జెమినీ లాంటి వాటికి హింట్ ఇస్తే చాలు, కంప్లీట్గా మల్టిపుల్గా ప్రాపర్ కేస్ స్టడీస్తో సహా డైరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. డీప్ సెర్చ్ కూడా ఈజీ. మనం జనరల్గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు జనరిక్ ఆన్సర్స్ వస్తాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకటేసారి అన్ని ఆన్సర్స్ క్రోడీకరించి వస్తాయి అనమాట. దానివల్ల సివిల్స్ ప్రిపరేషన్ కానీ గ్రూప్స్ ప్రిపరేషన్ కానీ చాలా ఈజీ అయిపోయింది. డీటెయిల్డ్ స్టడీ కూడా ఈజీగా చేసుకోగలుగుతున్నాం అనమాట. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, ఇవి మనం ఎంత బాగా చాట్ జీపీటీ, జెమినై వాడుతుంటే అంత బాగా రిఫైన్డ్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. అంటే మనకు కస్టమైజ్డ్ ఆన్సర్స్ కూడా, ఎన్రిచ్డ్ ఆన్సర్స్ వస్తాయి. జనరిక్ ఆన్సర్స్ కాకుండా బాగా రావాలంటే మనం కూడా మన నాలెడ్జ్ ప్రకారం వాటిని హింట్స్ ఇస్తూ పోతే అవి కూడా రెస్పాన్స్ అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అసలు వాడని విద్యార్థికి, బాగా వాడే విద్యార్థికి వచ్చే ఆన్సర్స్లో కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే చాలా ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా కొన్నిసార్లు చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ తప్పులు సూచించే అవకాశం కూడా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్యురసీ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్స్లో, కానీ ఇవి తప్పులు చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు మనల్ని అపీల్ చేయడానికి, బుజ్జగించడానికి, మనకి ఏది ఇష్టమో తెలిసి మన ఇష్టమైన, అంటే మనకి ఏది నచ్చిద్దో అలాంటి ఆన్సర్స్ ఇచ్చే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చాట్ జీపీటీ, జెమినై వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కానీ, నోట్స్ మేకింగ్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వటం కానీ ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. కానీ అదే సందర్భంలో వాటిని ఎంతవరకు నమ్మొచ్చు, అవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఈ మధ్య చిన్న టెస్టులు పెట్టినా, మాక్ టెస్టులు పెట్టినా పిల్లలు కాపీ కొట్టుకొచ్చేస్తున్నారు. క్వశ్చన్ చాట్ జీపీటీలో చూసేసి, జెమినై చూసేసి కాపీ కొట్టి ఆన్సర్ రాసుకొస్తారు. దానిలో ఏమవుతుందంటే కాపీ కొట్టలో ఉన్నంత ప్రతిభ రియల్ ఎగ్జామ్స్లో కనపరచలేకపోతున్నారు అనమాట. కాబట్టి ఇవి వచ్చిన తర్వాత విద్యలో కాస్త, అంటే రైటింగ్ స్టైల్స్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ స్టైల్స్ కానీ ఓన్గా కాకుండా చిన్న ఒక పారాగ్రాఫ్ రాయాలన్నా చాట్ జీపీటీ మీద ఆధారపడుతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు సృజనాత్మకత, ఇన్నోవేషన్ కానీ, డ్రాఫ్టింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ సొంతంగా చేయలేకపోతున్నారు. ఒక చిన్న లెటర్ రాయాలన్నా దానిలోంచి తయారు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు సివిల్స్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ ఇంకా పరీక్ష హాల్లోకి వెళ్ళి స్క్రిప్ట్ మనం తయారు చేయాలి. అలాంటప్పుడు చాట్ జీపీటీ మీద, జెమినై మీద ఓవర్గా మనం కనుక డిపెండ్ అవుతే అలాంటి స్క్రిప్ట్స్ రాసుకోవడం కూడా కష్టమవుతుంది విద్యార్థులకి. అంటే మీలాగే ఇటు ఫ్యాకల్టీకి కావచ్చు, సివిల్స్ ఫ్యాకల్టీ కావచ్చు, ప్రభావం పడదా? అంటే స్టూడెంట్స్ అందులోనే వాళ్ళంతా అప్పుడే తెలుసుకుంటారు కదా చాట్ జీపీటీలో, దాంతో ఈ విధంగా ప్రభావం ఉండదంటారు? ఏ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయినా రెండు వైపులా పదునున్న కథ లాంటిది అనమాట. అంటే మనం ఎలా వాడుకోవాలి అంతవరకు వాడుకుంటే ఇవన్నీ అద్భుతాలని చెప్పొచ్చు. ఎందుకంటే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్నెట్ సదుపాయమే ఇంట్లో ఉండేది కాదు, బయటకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా సరే సెకండ్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన పరిస్థితిలో ఇది ఒక అద్భుతము, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం అదే సమయంలో చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ మనం వాడుకోవాలి. ఖచ్చితంగా రోజులు మారే, స్పాంటనిటీ చాలా పెరిగింది, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పెరిగింది, తప్పుడు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ కూడా పెరిగిందనమాట. కాబట్టి ఆచితూచి వాడుకుంటే, పాజిటివ్గా వాడుకుంటే నిజంగా ఇవన్నీ మనకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు వికీపీడియా ద్వారా కొంత సమాచారం తీసుకునేది. అప్పుడే కొంతమంది అనుకున్నారు, అంటే మనం చెప్పాల ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందని. ఇప్పుడు చాట్ జీపీటీ రావడంతో టీచింగ్లో ఉన్నటువంటి ఒక వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? ఎందుకంటే భవిష్యత్తులో టీచింగ్ ఫీల్డ్ అనేది ప్రమాద స్థాయికి వెళ్తుంది అన్నటువంటి ఒక డౌట్ కొంతమందిలో ఉంది. అసలు 10 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీస్ రిలవెన్స్ కూడా పోతుందని చెప్పి ఏఐ పితామహుడే చెప్పారు. అంతేకాదు సివిల్ సర్వీసెస్ లాంటి కోచింగ్లో కూడా
ఏఐ వచ్చిన తర్వాత ఫ్యాకల్టీకి కొత్త సమస్య. కానీ ఏదైనా సరే టీచర్ స్టూడెంట్ గురు శిష్య సంబంధం కావచ్చు, ఆ పర్సనల్ టచ్ కావచ్చు, లేదా సబ్జెక్ట్లో ఉండే ఇన్నోవేషన్ సృజనాత్మక కావచ్చు, ఇవన్నీ కూడా టీచర్ ద్వారానే స్టూడెంట్కి వస్తాయి. కానీ ఏఐ మనిషిని ఎలానూ రీప్లేస్ చేయలేదు. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ వేరు, విజ్డమ్ వేరు, గురు శిష్య సంబంధం వేరు, అండ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ వేరు. ఎంత వచ్చినా సరే ఏఐ దాన్ని రీప్లేస్ చేయలేదు. అయితే ఇన్ఫర్మేషన్ వరకు ఏఐలో బ్రహ్మాండంగా దొరుకుతుంది. గూగుల్తో జనరల్గా గురువుతో గూగులే పోటీ పడలేదు, ఏఐ పోటీ పడుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే గూగుల్ తల్లి కాలేదు, చెల్లి కాలేదు, టీచరు కాలేదు. గూగుల్ స్థానం అంతవరకే, ఇన్ఫర్మేషన్ వరకే. బియాండ్ దట్ మనం వాటిపైన డిపెండ్ అవడం కూడా తప్పే. థ్యాంక్ యూ మేడం. అంటే మొత్తానికి ఏఐ అనేది కొన్ని సందర్భాల్లో ఎవరైతే అందులో ఇచ్చేట్టుగా ఇన్పుట్స్ పట్టేసి కొన్ని సందర్భాల్లో ఎవరేమి ఇస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఆ విధంగా కూడా పాజిటివ్గా ఇచ్చేట్టుగా సమాచారం ఇచ్చేట్టుగా అవకాశం ఉంది. దాంతో స్టూడెంట్స్కు కాస్త ఇబ్బంది తలెత్తేట్టుగా, అంటే మిస్ఇన్ఫర్మేషన్, దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా కాస్త తేడా ఉంటుంది. ఏదైనా గురు శిష్యుల అనుబంధం, గురు శిష్యుల మధ్య ఉండేటువంటి ఫీలింగ్స్, అంటే చెప్పేట విధానం, అర్థం చేసుకునే విధానం ఎప్పుడు కూడా ఏఐ కావచ్చు, గతంలో గూగుల్ కావచ్చు, ఏది కూడా పోటీ పదార్థన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాలలత మేడం.